నమస్తే. చాలా ఉదయం అంతా బరువెక్కిపోయిన ఈ ఉదయం అని చెప్పొచ్చు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈ వీడియోని చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు తను వాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కానీ వాట్సాప్ కానీ ఏదైనా ఈ వార్తని ఇలా కవర్ చేయకపోతే రేపు ఈ చచ్చిపోయే దాంట్లో లేకపోతే చచ్చిన దాంట్లో నీ అక్కనో చెల్లెనో ఉంటుందనే విషయాన్ని నేను బాధ అనిపించినా తెలియజేస్తున్నా. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడుతున్నా నేను అని ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. దాదాపు 42 మంది చిన్న పిల్లలు, 14 మంది బాలింతలు ఒక్కటే నెలలో, ఒక్కటే ఆగస్టులో ఇంతమంది గాంధీ హాస్పిటల్లో సరైన వైద్యం అందక, నిర్లక్ష్యమైన అంటే డబ్బులు లేక సరైన వైద్య వసతులు ఏర్పాటు చేయలేని గాంధీ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ల బృందం కానీ వాళ్ళ నిర్లక్ష్యం కానీ దాదాపు 15 మంది సావులకు కారణమైంది. బాలింతలు, 42 మంది చిన్నపిల్లలు. అసలు గాంధీ హాస్పిటల్లో ఎవడన్నా పానం బాగాలేదని పోయింది అక్కడికి అంటే అసలు ఆడ అత్తడా సత్తడా. ఇగో ఈ విధంగా తయారైంది తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి. ఒక దిక్కునేమో విష జ్వరాలతోటి రాష్ట్రం మొత్తం ఆగమాగమవుతున్నది. దాని మీద సరైన హెల్త్ రివ్యూలు లేవు. హెల్త్ మినిస్టరు, ముఖ్యమంత్రి వీళ్ళ ఫోకసెస్ అన్నీ అలాగున్నాయి. ఏ విధంగా ఒకసారి చూసినట్టయితే వరంగల్లో మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాల ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఏండు. అక్కడి నుంచి ఎంత దూరం ఉందే ఎంజిఎం హాస్పిటల్. ఎందుకు పోలేవు? ఎందుకు అంటే వీడు ఫండ్ ఇస్తాడు కాబట్టి. ఆ ఎంజిఎంలో వచ్చి సచ్చేదంతా గరీబ్ గాళ్ళు కాబట్టి. నోరు లేనోళ్ళు, బక్కజిక్కిపోయినోళ్ళు, ఆస్తులు లేనోళ్ళు అడికి వస్తారు. అడిగి చచ్చినా సావకున్నా నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు అడుకోలే. మళ్ళా ఇదే హెల్త్ మినిస్టరు ఇంకో దగ్గర మెడికల్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతాడా, అంకురా హాస్పిటల్ ఓపెనింగ్ పోతాడు. అంటే నీలఫర్ హాస్పిటల్కి సంబంధించినంత వరకు సరైన వైద్య సేవలు అందించక అక్కడ ఉన్న పరిస్థితులను ఇంకా దిగజార్చి దాని తర్వాత మీరు ఒక ప్రైవేట్ చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్ ఓపెన్ చేయడము, రెయిన్బో హాస్పిటల్కి సంబంధించిన ఫంక్షన్లలో మీరు పాల్గొనడము, ఇవన్నిట్ల ద్వారా ఏం మెసేజ్ ఇస్తుర్రు? ఒక దగ్గర వైద్య వసతులు లేవు. నిన్న చూసినట్టయితే రెయిన్బో హాస్పిటల్కి సంబంధించినంత వరకు ఒక వార్త, 1,40,00,000 రూపాయల బిల్లు కట్టించుకొని పిల్లగాడు లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయిందని చెప్పి ఆడ ఇచ్చేసిర్రు. మీరు శవాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే పోలీసుని పిలిపిస్తామని వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితులలో వెళ్ళిపోయే పరిస్థితి. అసలు గాంధీ హాస్పిటల్కు ఇలా మనం ఇప్పుడు ఈ వార్త చదివిన తర్వాత గాంధీ హాస్పిటల్కి పోతాం. ఆ గాంధీ హాస్పిటల్ ఏం జరుగుతుంది? ఒక వార్త చాలా బాధాకరం ఏంటంటే కార్డియాలజీ విభాగంలో ఒక ఈసీజీ మిషన్ కూడా పనిచేస్తలేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాదు నడిబొడ్డున రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఈ రాష్ట్రం నుంచి కానీ పైసలు లేనోళ్ళు, చెప్పుకునే పరిస్థితి లేనోళ్ళు గాంధీ హాస్పిటల్కి ఎందుకు వస్తారు? మాకు ఇక్కడ కొంచెం మంచి వైద్యం దొరుకుతుంది, ప్రభుత్వం మాకు వైద్యం అందిస్తుంది, మేము బతికి బయటపడతామని వస్తారు. పొద్దుగాల నుంచి ఎన్ని ఫోన్లు కొట్టు, ఎవ్వడు కూడా ఫోన్లో ఆడే పరిస్థితి లేదు. అసలు గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారా? కనీస వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా ఒక ఈసీజీని కూడా చక్కగా నిర్వహించలేని పరిస్థితులలో అక్కడి నుంచి ఏమవుతుంది? ఇవి మీరు ఒక క్రోనాలజీ గమనించాలి. ఫస్ట్ బడ్జెట్లో, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 3.9% అంటే 3.9% బడ్జెట్ని తెలంగాణ రాష్ట్రంలోని పూర్తిగా ఉన్న ప్రభుత్వం మీద ప్రజా ఆరోగ్యానికి వీళ్ళు కేటాయించారు. అంటే దాంట్లోకి వెళ్ళి ఇంకా ఇచ్చిందంతా అలొకేషన్ ఎంత జరుగుతుంది, దానికి ఖర్చు ఎంత జరుగుతుంది ఇంకా మనం చూడాల్సిన విషయం. దాని తర్వాత ప్రైవేట్ హాస్పిటళ్ళు విచ్చలవిడిగా, రాష్ట్రంలో విచ్చలవిడిగా గాంధీ హాస్పిటల్ దగ్గర, మన గాంధీ భవన్ దగ్గర గాంధీ మెట్రో స్టేషన్కి సంబంధించిన పేరే చేంజ్ చేసిరు. అదేంది కేర్ గాంధీ ఇప్పుడు అది. అంటే ఇట్లాంటి దందాలంతటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించినాక రాష్ట్రంలో ఉన్న ప్రజలు సచ్చుడా బతుకుడా? అసలు ఒకసారి మనం ఈ వార్త చూసే ప్రయత్నం చేద్దాం. చాలా బాధాకరమైన విషయం. దాదాపు చనిపోయిన దాంట్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన చిన్నపిల్లలే ఎక్కువ. దాదాపు కరెక్ట్గా లెక్కలు తెలియదు 22 మంది ఆదివాసులకు సంబంధించిన పిల్లలు చనిపోయారని ప్రాథమికంగా మనకు వస్తున్న సమాచారం. దాని మీద ఇలా మధ్యాహ్నం వరకే
క్లియర్గా ఒక రిపోర్ట్ చేయబోతున్నాం. గాంధీ హాస్పిటల్కు స్వయంగా మేమే వెళ్ళబోతున్నాం. ఈ విషయం మీద ఎవరు మాట్లాడకుండా రాష్ట్రంలో మన తొలి వెలుగు ఈ విషయం పైన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారి తీయబోతుంది. గాంధీ హాస్పిటల్ని ప్రక్షాళన చేసేదాకా కూడా మన తొలి వెలుగు వరుస కథనాలు దాని మీద ప్రసారం చేస్తామని కూడా చెప్తున్నాం. ఒక్కసారి మనం చూద్దాం ఇది ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఒక్క నెలలో ఎంతమంది బాలింతలు చనిపోయారు అనేది దాదాపు 14 మంది బాలింతలు. తులసి, సంతోషిని, నిరోష, ఇందిర, జ్యోతి, అంకిత, గీత, రాణి, పూజ, కామారెడ్డికి సంబంధించిన వాళ్ళు, సికింద్రాబాద్, హైదరాబాద్, వీళ్ళంతా బాలింతలు. ఎవరైతే అక్కడ సరైన సదుపాయాలు లేక హాస్పిటల్కి పోయారో, ట్రీట్మెంట్ అందక సరైన టైంకు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లందరినీ గ్రామాలకు షిఫ్ట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి హై రిస్క్ కేసుల్ని హ్యాండిల్ చేయలేక చచ్చిపోయిన బాలింతలు. ఈ 14 ప్రభుత్వ హత్యలే. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. మనం చూసినట్టయితే దాదాపు 48 మంది చిన్న పిల్లలు వైద్యం అందగా చచ్చిపోయారు. ఈ కలకలంతా ఎవరికి కలగాలి చెప్పుర్రి ఒక్కసారి చూడుర్రి. 1వ నెంబరు 48వ నెంబరు. దాదాపు ఇంతమంది చిన్న పిల్లల్ని సరైన వైద్యం అందించక చంపింది ఎవడు? తెలంగాణ రాష్ట్ర సర్కారోడు కాదా? ఈ పాపం అట్టిగానే పోతుందా? ఇంతమందిని చంపిరు. ఒక ఈసీజీ మిషను, ఒక 2D మిషను, ఒక ఎంఆర్ఐ స్కాను గాంధీ హాస్పిటల్లో అందుబాటులో ఉంచకపోవడం దాని జరిగేది ఏంటంటే ఫస్ట్ పైసలు తక్కువ ఇస్తారు, దాని తర్వాత వైద్య సదుపాయాలు దిగజారుస్తారు, దాని తర్వాత ఇక్కడికి పోయిన వాళ్ళకు వైద్యం అందించరు. దాని ద్వారా ఎవడన్నా కలో గంజో వేసుకొని బతికేటోడు మొత్తం కూడా కొలాప్స్ అయిపోతాడు. కొలాప్స్ అయిపోయినాక ఏం చేస్తాడు? వాడు బతకాలి కదా, పానం అంటే ఎవరికైనా ఆశనే కదా, ఉన్న ఆస్తులను అమ్మి ప్రైవేట్ దవాఖానాలకు పోతాడు. ఇది ఈ ప్రభుత్వాల ప్లాన్. ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడే, ఎవడైతేంది కల్వకుంటోడు అయితేంది పిచ్చకుంటోడు అయితేంది అని అన్నాడు. ఎందుకు చెప్పిండు? మంచిగా పనిచేయనప్పుడు కేసీఆర్ అయితేంది ఇంకోళ్ళు అయితేంది అని అన్నాడు. అట్లాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి అయితేంది ఇంకోళ్ళు అయితేంది. నువ్వు పనే చేయనప్పుడు, అసలు ప్రజలకు సంబంధించిన ఒక్క రివ్యూ కూడా పెట్టినప్పుడు, ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ అయితేంది రేవంత్ రెడ్డి అయితేంది ఎవడైతేంది మా గురించి మాట్లాడినప్పుడు, మేము గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో సత్తున్నప్పుడు రానోడు ఎవడైతే మాకేంది? వాడికంతే వీడికంతే. ఇవాళ చూడండి దాదాపు 48 మంది పిల్లలు చనిపోయారు. ఇదే కథ చూడుర్రి. ఇదొకరికి జరుగుతుందా? రాష్ట్రంలో విపరీతంగా అవయవాల దందా. నీకు ఈ ఆర్గాన్ కావాలంటే నాకు ఇంత పర్సంటేజ్ కావాలి. మంచిర్యాలలో కేసు నమోదైంది, అక్కడి నుంచి తీగలు అవుతాయి, డొంకంతా కదిలింది. అవయవాల దంద పైన సర్కార్ ఫోకస్, పట్టించుకునే నాదుడే లేడు. రివ్యూ చేయాల్సిన హెల్త్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఈ మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేద్దామా, మెడికవర్ ఇచ్చే సంచులెన్ని, వీడు అంకురోడు ఇచ్చే సంచులెన్ని, అసలు మెడికవర్ మీద వీళ్ళకి ఎందుకంత ప్రేమనో అర్థమవుతుంది. ఒక్కసారి మీరు చూడండి, అవయవాల దందాపై సర్కార్ ఫోకస్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్పై సీరియస్. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పైన ఆడిట్ కమిటీ 2-3 రోజుల్లో జియోక్ ఛాన్స్ కేంద్ర ప్రభుత్వ యాక్ట్ని అడాప్ట్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ఈ ప్రయత్నం చూడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏ విధంగా మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడండి? అయ్యో వరంగల్లా ఎంత ఘోరం. ఈయననేమో స్పెషల్ గెస్టు, ఈయననేమో చీఫ్ గెస్టు. మరి వరంగల్ ఎంజీఎంకి ఎందుకోరు మీరు? దాని తర్వాత చూడండి, ఇక్కడ అంకుర హాస్పిటల్ ఓపెనింగ్ పోతాడు అన్న మళ్ళా దామోదర్ రాజనరసింహ అన్న. అసలు చాలా బాధాకరం ఏంటంటే ఇంకా ఈ వార్తను కూడా ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సిగ్గు లేకుండా. ఈ అంకుర హాస్పిటల్ ఓపెనింగ్ పోయిండే. అంకుర హాస్పిటల్ ఇనాగ్రేటెడ్ ఇట్ న్యూ 120 బెడ్ ఫెసిలిటీ అట్ కూకట్పల్లి. అంటే నీలోఫర్లా ఉన్న పరిస్థితి ఏంది? నీలోఫర్లో ఉన్న పరిస్థితి అడగద్దు. అడిగి ఎవరు పోతాడు? గరీబ్ వాళ్ళ పిల్లలు పోతారు. ఇక్కడ బెడ్లు గిట్లా నీలోఫర్ల క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతాయి. ఎవడన్నా పోతాడా? అంకురకు పోడు. దాని తర్వాత చూడు, ఇయో అంకుర హాస్పిటల్ ఓపెన్ చేసిండా కూకట్పల్లి. ఈ అంకుర వాడు చేసే దోపిడి మామూలుగా లేదుగా. రెయిన్బో అంకుర చిన్నపిల్లలకు సంబంధించినంత వరకు మొత్తం పెద్ద ఎత్తున దందా వీళ్ళది. ఇది పరిస్థితి. దీని తర్వాత ఈ విషయం మీద గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈయనే మన హెల్త్ మినిస్టర్
దీన్ని కూడా కవర్ చేసుకోవడానికి దిగజారి ప్రయత్నిస్తారు. అది చాలా బాధాకరమైన విషయం. సరే ట్రీట్మెంట్ చేయలేకపోయారు, వీళ్ళందరూ చంపిర్రు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలే. బరాబర్ చెప్తాం, మీరు ఏమైనా చేసుకోరు, మీకు కేసులు పెడతారా, ఇంకేం చేస్తారా, ఇంకేం చేయ, ఇక అంతకన్నా మీతో అయిందేంది, అంతకన్నా మీతో అయిందేంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి మండలంలో ప్రతి ఊర్లో మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ వార్త షేర్ చేయకపోతే మనమే వీళ్ళని చంపడంలో ఇంకా ఇండైరెక్ట్గా కూడా మనం సహకరించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వ వైద్యం అనేది, ప్రభుత్వ విద్య అనేది మన అందరి హక్కు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి నేను నా కోసం షేర్ చేయమంటలే, లేకపోతే మా మన తొలి వెలుగు వ్యూస్ కోసం షేర్ చేయమంటలే. నేను మీ గొంతుగా మాట్లాడుతున్నా. దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు విడితే రావు. కాబట్టి ఓటు వేసేటప్పుడే ప్రభుత్వానికి సంబంధించిన వైద్యం మీద, ప్రభుత్వానికి సంబంధించిన విద్య మీద ఈ గవర్నమెంట్ ప్రియారిటీ ఏంది, 3.9% ఏమో హెల్త్ మీద, 7% ఆఫ్ ది బడ్జెట్, హోల్ బడ్జెట్ 7% ఎడ్యుకేషన్ మీద పెడితే ఏ విధంగా మనం ముందడుకోగలుగుతాం? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం అండి ఇది. ఒకసారి చూడండి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈ వార్తను కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే చెప్పుకోవడానికి అది మేము తెలుసుకుంటున్నాం. బయటకి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది యాక్చువల్లీ వీల్ అప్లోడ్ ఇన్ ద పోర్టల్ అనమాట. హెచ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము అంత ఇన్ఫర్మేషన్. సో మరి దాని నుంచి వచ్చిందా ఎట్లా తెలుసుకున్నారో ఇది అండి పరిస్థితి. దీని తర్వాత మనం చూద్దాం ఒకసారి, ఇక్కడ దాకా గాంధీ కథ అయిందా, దీని తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి. ఈ ఉస్మానియా హాస్పిటల్ ఇది ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు తస్తారో తెలియదు. ఇక్కడ కూడా ఘోరంగా ఉన్న పరిస్థితి, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నీలోఫర్ హాస్పిటళ్ళు, ప్రభుత్వ ఫీవర్ హాస్పిటళ్ళు మంచిగా పనిచేస్తే మొదట దెబ్బకొచ్చేదోనికి యశోద హాస్పిటల్లోనికి, కిమ్స్లోనికి, ఇంకా కేర్ హాస్పిటల్లోనికి ఎవడైతే మెడికవర్ అయితే విపరీతంగా దందా వేసే. దీని వెనుక దాదాపు రాష్ట్రంలోని ఒక పెద్ద తలకాయకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు అనే విధంగా, ఇంకా మన దగ్గర క్లియర్గా ఆధారాలు లేకపోవడం వల్ల వాళ్ళ పేరు చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ దందాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. చాలా ఘోరమైన ఇది. ప్రజల్ని చంపి పైసలు చేసుకుంటే ఇంతకంటే ఏం ఉండదు. ఇక దిగజారిపోయి అన్నమే తింటాం కదా అందరం, ఓ 4 మెతుకులు తినడానికి ఇంత దిగజారన్నా ఎవ్వడు కూడా ఇళ్ళకాలం ఉండడానికి రాలేడు. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నది. సరైన వైద్య సేవలు లేవు. ఒక్క ఈసీజీ మిషన్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. సిటీ స్కాన్లకు సంబంధించిన ఫిలిమ్స్ లేవట, ఎంఆర్ఐ స్కాన్లు బంద్. ఈ రాష్ట్రంలో ఈ 2 హాస్పిటల్లో వెంటనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దాదాపు డైలీ 100 నుంచి 300 కెపాసిటీతో ఎంఆర్ఐ స్కాన్లు చేస్తేనే గాంధీ మరియు ఉస్మానియాల ప్రజలు ఏమైనా బతికే పరిస్థితులలో ఉన్నారని చెప్పి అక్కడ పనిచేసే డాక్టర్ చెప్తే దాదాపు 1, 2, 3, 4 అయితే ఎక్కువ అన్న విధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవా? ఎక్కడ అక్కడ జిల్లాలలో ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి ఎంఆర్ఐ స్కాన్లు తీస్తే నీకు వచ్చిన నష్టమేంది? తీయది. తీస్తే ఈ దందా యశోద హాస్పిటల్లోని దందా నడవది, కిమ్స్లోని దందా నడవది, అంకురం దందా నడవది, మెడికవర్ దందా నడవది. అసలు లాయర్లు కానీ హాస్పిటల్ కానీ యాడ్స్ వేసుకోవడానికి అసలు అలోనే చేయదు. అని విచ్చలవిడిగా వాళ్ళు ఓపెనింగ్ ముఖ్యమంత్రులను పిలుచుకున్నాక ఎవడన్నా ఆఫీసరు సాహసం చేస్తారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి? ఇది రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత దారుణమైన పరిస్థితి. దీని తర్వాత గాంధీ హాస్పిటల్ నుంచి గ్రౌండ్ జీరో, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఈ మరణాలన్నిటికీ కారణం ఏంటి? ఒక్క వార్త ఒకసారి మనం చూసినట్టయితే గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలో 48 మంది చిన్నపిల్లలు, 14 మంది తల్లులను పొట్టన పెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం. అధికారిక లెక్కల ప్రకారం ఒక ఆగస్టులోనే ఇంతమంది చనిపోయారు. ఇంకా అనాధికారికంగా ఎంతమంది చనిపోయారు వాళ్ళ వివరాలు ఎంటైనాయా కాలేవా? రెండోది, 15 రోజులుగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా హాస్పిటల్ వర్గాలు నొక్కి పెట్టాల్సిన అవసరం ఏముండే? ప్రభుత్వాలకు సంబంధించిన పౌష్టికాహార లోపం కానీ వాళ్ళని సరిగ్గా మానిటరింగ్ చేయకపోవడం వల్ల శిశు మరణాల రేటు కానీ బాలింతల రేటు కానీ పెరుగుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా WHO కానీ వీళ్ళందరూ చేస్తున్న అధ్యయనం ప్రకారం చెప్పే లెక్కలు ఇవి.
దాని తర్వాత అధికారికంగా 8 నెలలలో చనిపోయిన వాళ్ళ సంఖ్య దాదాపు చాలా ఉంది. గాంధీలో ఆరోగ్యశ్రీకి శ్రీ మెడికల్ కోఆర్డినేటర్ ఉండాల్సిన జాగాల ఓ జూనియర్ అసిస్టెంట్ అతను కూడా రిటైర్డ్ అయిన వ్యక్తిని పెట్టిర్రు. దాని తర్వాత ఫ్యామిలీ అండ్ హెల్త్ విభాగంలో పనిచేసే దాదాపు చాలా అనుభవం ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలని జీతాలు 4 నెలల నుంచి ఇస్తే వాళ్ళు కూడా పన్ను చక్కగా చేస్తలేరు. ఎక్స్పీరియన్స్ డాక్టర్లను విలేజ్ నుంచి ఇక్కడికి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసే వరకు క్రిటికల్ కేసులని ఎమర్జెన్సీ కేసులని హ్యాండిల్ చేసే అనుభవం ఉన్న డాక్టర్ల కొరత గాంధీలో తీవ్రంగా ఉన్నది. అసలు గాంధీ హాస్పిటల్ మీద ఈ రాష్ట్ర మంత్రి కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఒక్క రివ్యూ పెట్టిన పాపాను కూడా ఓలేరు. వాళ్ళందరి కలకల మీకు తలిగి మీరు కూడా నాశనం అవుతారు. నేను బాధతోటి అంటున్న ఈ విషయాన్ని, చచ్చిపోయేది అక్కడ మా అక్క చెల్లెలు ఎస్సీ ఎస్టీ బీసీలే చచ్చిపోతుర్రు. పైసలు లేక అత్తే దాదాపు 22 మంది ఆదివాసీ పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. విషజ్వరాలతో హైదరాబాద్కి వస్తే మీరు ఆన్లైన్ చంపిర్రు. గాంధీ హాస్పిటల్కి సంబంధించిన 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో పనిచేస్తున్న డిఈఓలను బడ్జెట్ లేని కారణంగా అకారణంగా తొలగించేసిరు. ఇది పరిస్థితి అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైద్య పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు అంగట్లో పెట్టింది. ఇంతకుముందుకు ఉన్నోడు అట్నే చేసిండు, ఇప్పుడు వచ్చినోడు అట్నే చేస్తుండు. ఏ చెప్పు అయితే ఏంది తువాలను పెట్టుకొని కొనుక్కున్నట్టు, ఏ రౌత్ అయితే ఏంది నెత్తి వలిగింది అన్నట్టు ఎవడైతే ఏంది మనల్ని పట్టించుకున్నప్పుడు ఈ వార్తని చాలా జాగ్రత్తగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నా కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసమో కాదు. ఈ బాధితులలో నీ అక్కనో నా అక్కనో నీ చెల్లెనో నా చెల్లెనో ఉండద్దు అంటే ఈ వార్త తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ప్రతి మూలకు ప్రతి ఇంటికి చేరాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. గాంధీను మెడికల్ అంటే గాంధీలో ఉన్న ఉస్మానియాల నీలోఫర్ల నిమ్స్ల డాక్టర్లను కానీ బడ్జెట్ని కానీ పెంచే విధంగా మన ప్రతి పోరాటం ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చూస్తూనే ఉండండి. చాలా కీలక అంశాల కోసం మన తొలి వెలుగు.